ఇప్పుడు ఓకేనా సత్య? ఓకే ఓకే ఓకే. సారీ. పర్లేదు పర్లేదు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ గురించి ఒక చిన్న లైన్ చెప్పేసి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ, నాకు తెలుసు అంటే అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయినా కానీ ముందు తెలుసుకుంటాను. నా పేరు శ్రీ సత్య శ్వేత. నన్ను అందరూ సత్య అని పిలుస్తారు. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాను. విజయవాడలో ఉంటున్నాను. అలానే విస్మయం అనే కవిత్వ పుస్తకానికి రచయితని నేను. ఇంకా చెప్పాలంటే ఓకే, మన రచయిత అయిన ఇంకొక సత్య అంటే ఆయన రాసిన విస్మయం అనే బుక్ ఒక కవితల పుస్తకం. చాలా మంచి ఫీల్ ఉన్న బుక్. మీరందరూ తప్పకుండా కూడా చదవండి. మీకు ఏమన్నా చదివినప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్స్ ని కూడా ఇప్పుడు అడగండి, కలిసి మాట్లాడుకుందాం. ఓకే, నా క్వశ్చన్స్ అడుగుతున్నాను ఫస్ట్. ముందుగా విస్మయం అనే పేరు ఎలా వచ్చింది? అంటే నీకు ఆ పేరుని పెట్టాలని నీకు ఎందుకు అనిపించింది? ఈ క్వశ్చన్ ని చాలా మంది అడిగారు. ఓకే. అంటే ఇది మా కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మా మహానాడు అంటే 3 days ఆలోచించాను ఈ టైటిల్ కోసం. డిఫరెంట్ స్టేట్స్ అనుకున్నా, అనూహ్య అనుకున్నా. తర్వాత ఫైనల్లీ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అంటే ఎందుకు టైటిల్ యాక్చువల్ లో ఫిక్స్ అయ్యాను. టైటిల్ మొత్తం కవర్ పేజ్ అంతా డిజైన్ అయిపోయిన తర్వాత అంటే టైటిల్ ఏం పెడితే బాగుంటది, సూట్ అయ్యేలాగా కవిత్వాలకి ఏం పెట్టాలి అని నాకు అర్థం కాలేదు. తర్వాత అంటే నేను నా మాటలో కూడా మెన్షన్ చేశాను కదా ఆశ్చర్యం అని ఈ బుక్ రాయడం. అవునవును. అందుకని ఆశ్చర్యం అని పెడదాం అనుకున్నాను. కానీ ఆశ్చర్యం అంటే చాలా సింపుల్ వర్డ్ లాగా అనిపించింది. ఆశ్చర్యాన్ని ఎతికాను. అలా విస్మయం బాగుందని అనుకుని ఓకే, అసలు ఫస్ట్ టైం ఎప్పుడు కవితలు రాయడం నువ్వు స్టార్ట్ చేసావు? బుక్ నేను కాకుండా కవితలు రాయడం. కవితలు రాయడం అంటే నాకు చిన్నప్పుడు అనిపించేది. అంటే నేను శ్రీశ్రీ గారి గురించి ఎక్కువ వినేవాడిని. ఓకే. ఓకే వినేవాడిని. అంటే కింద నందిని ఏదో పెట్టింది, అందుకని చూస్తున్నా. యా యా. మా అమ్మ చూస్తారు. చిన్నప్పుడు అనుకునేవాడిని అంటే శ్రీశ్రీ గారి గురించి వింటా ఉండేవాడిని. అంటే ఎప్పుడు విప్లవం గురించి అలా వింటా నేను కూడా కవిత్వం రాయాలి, రైటర్ అయిపోవాలి, శ్రీశ్రీ గారి లాగా అయిపోవాలి అని అనుకునేవాడిని. ఆ తర్వాత చేసినట్టే వదిలేశాను. ఆలోచన ఏం చేయలేదు, ట్రై కూడా చేయలేదు. నేను ఫస్ట్ 10th క్లాస్ లో ఉన్నప్పుడు బుక్ లో రాసినట్టే మా ఫ్రెండ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ఆ క్వశ్చన్ దానిలో మెన్షన్ చేయలేదు, కానీ ఏంటంటే ఆ క్వశ్చన్ అంటే ఎక్కువ అమ్మాయిని ఇష్టపడను. అంటే నచ్చరు, నేను చూసిన అమ్మాయి నచ్చరు. వాళ్ళు అమ్మాయిలు అనట్లేదు, మళ్ళీ నన్ను అయితే వాడు అడిగాడు ఎందుకు అమ్మాయిలు అంటే నచ్చరు అంటే నాకు అంత ఇష్టం లేదు అన్నాను. కానీ అయితే ఒక అమ్మాయి అంటే అంటే నీకు నచ్చి అనుకుంటున్నా. ఇప్పుడు అంటే వాడు అన్నాడు అందరూ చెప్పే వస్తుంది బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయని అన్నాడు. అయితే ఫస్ట్ ఉంది కదా బుక్ లో, ఫస్ట్ కవిత్వం అలా ఊహించాను అనమాట. ఫస్ట్ టైం నేను తర్వాత బుక్ కూడా చేద్దామని అనుకోలేదు. అలా కాలక్రమం బుక్ అయిపోయింది. ఓకే, అసలు నువ్వు రైటర్ అవ్వాలనే ఇన్స్పిరేషన్ ఎవరిచ్చారు? లేదా ఏదన్నా సిచ్యువేషన్ నుంచి నీకు రైటర్ అవ్వాలి అనిపించిందా? శ్రీశ్రీ గారు ఓకే. ఇన్స్పిరేషన్స్ అని అంటే ఇలా రైటర్స్ ఎవరిని చూడలేదు. ఫస్ట్ నేను చూసిన లౌషిక్ అన్నయ్య. ఓకే. ఇక్కడ బుక్స్ ఫేర్ లో కలిసాం. ఓకే ఓకే. నేను చూసిన రైటర్ అంటే చాలా ఎక్సైట్ అయ్యాను, రైటర్ ని చూశాను అని. ఓ, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అనమాట, లౌషిక్ తేజ గారు. ఓకే ఓకే. అంటే ఆయన గురించి విని, శ్రీశ్రీ గారి గురించి విని విని నేను కూడా అంటే మహాకవి అంటారు ఆయన్ని, అలా నేను కూడా మహాకవి అనిపించేసుకోవాలి అని. యా, యంగెస్ట్ మహాకవి విస్మయం రాసిన ఇంకో సత్య గారు. ఓకే, విస్మయం కాకుండా అసలు వేరే బుక్ ఏమన్నా రాయాలనుకుంటే ఎలాంటి బుక్ రాస్తావు నువ్వు? అంటే విస్మయం కన్నా ముందు నేను బుక్ లో మెన్షన్ చేసినట్టు సిరివెన్నెల అని ఒక స్టార్ట్ చేశాను బుక్ ని. కదా అది
కాకపోతే అప్పుడు మరీ అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు, రాయాలో అసలు తెలియదు. బుక్స్ కూడా అప్పటికి నేనేమి అంతగా చదవలేదు. సో ఇంకా దాన్ని అప్పుడు ఆపేశాను. ఇక రాయాలనుకుంటే దాన్నే రాస్తాను. ఓకే. అంటే ఈ విస్మయం బుక్ లో ఉన్న కవితలు అన్ని చదివాక ఇది నీ పర్సనల్ లైఫ్ కి ఏమన్నా కనెక్షన్ ఏమన్నా ఉందా? ఆ, లేదు. అంటే అడిగారు, కానీ పర్సనల్ లైఫ్ కి ఏమన్నా లింక్ ఉందా అంటే ఇది అంటే ఎలా అంటే అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది కాదు. అంటే మా ఫ్రెండ్స్ అని అలా చుట్టుపక్కల ఉంటారు కదా జనాలు, Yeah. వాళ్ళు లవ్ లైఫ్ లో లేకపోతే వాళ్ళ ఏదైనా సిచ్యువేషన్స్ అయినప్పుడు నాకు ఊహించుకోవడం ఎక్కువ, ఓవర్ థింకింగ్. అంటే అది అడ్వాంటేజ్ అనుకోవచ్చు, డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. వాళ్ళు ఏదైనా కోపడ్డారనుకో, ఆ సిచ్యువేషన్ నేనుంటే ఇలా చేసేసేవాడిని, నేనుంటే అలా చేసేసేవాడిని అని మనం అనుకుంటాం కదా. యా యా. అలా అలా అనుకున్నప్పుడు పుట్టినవి అవి. ఓకే. అవే లైవ్ అంటే నా లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్, అదే లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే అది అంతకుమించి స్పెషల్ గా ఏం లేదు. ఓకే. విస్మయం నుంచి ఒక కవిత ఏదైనా నీకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ కవిత, ఇది నా గురించి రాసుకున్నాను అనిపించేది ఏదైనా ఉందా బుక్ లో? నా అక్షరం. నా అక్షరం. ఓకే. మాకు చదివి వినిపించగలరా? బుక్ నీ దగ్గర ఉందా? నా దగ్గర లేదు, అంటే దూరంగా ఉంది. ఓకే ఓకే. నేనే కదా, నేనే చెప్తాను. ఓకే ఓకే. తెచ్చుకుంటా. అంటే చూడకుండా కూడా చదవచ్చు, కానీ మళ్ళీ ఏం చెప్తానా అని చెప్పి. పర్లేదు పర్లేదు, టైం తీసుకున్న నీ అక్షరాన్ని నీ మాటలో వినాలని. అందాల ఆకాశాన్ని అందుకోవాలని ఎక్స్పడే కెరటం నా అక్షరం. జలజలం అని నేలకు జాలువారిని ఇటు బొట్టుని దుప్పెట పట్టే నా అక్షరం. లోని కంపనం నా అక్షరం, తేనె పట్టులోని తీయదనం నా అక్షరం. విశ్వ అందాలను వీక్షించేది నా అక్షరం, విలక్షణమైన వర్ణనే నా అక్షరం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ విస్మయం బుక్ లో అన్ని అన్ని ఫీలింగ్స్ గురించి ఉంటాయి. అంటే లవ్, లైఫ్, ఫీలింగ్, సాడ్నెస్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక దగ్గర క్యాప్చర్ చేయడానికి, రాయడానికి నీకు ఎలా అనిపించింది? ఒకే బుక్ లో అన్ని ఇలా రాస్తున్నప్పుడు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే నేను ఫస్ట్ విస్మయం అంటే ఫస్ట్ బుక్ అనుకోలేదని చెప్పాను కదా, అలానే స్టార్టింగ్ ప్రేమ కవిత్వాలే రాశాను నేను. వాటితో స్టార్ట్ చేశాను. అంటే ఒకళ్ళు నాకు చెప్పిన మాట అది. నేను ఫస్ట్ రెవల్యూషనరీ థాట్స్ మీద రాద్దామని అనుకున్నా. బట్ కవితలు అంటే ప్రేమ కవితలే రాస్తారు కదా అని అన్నారు. ఇంకా ప్రేమ కవితలు స్టార్ట్ చేశాను. బట్ తర్వాత 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 కొన్ని నార్మల్ కూడా రాశాను. అంటే మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ అని, బయట చూసే సిచ్యువేషన్స్ ని బట్టి అలా వచ్చినాయి. మాక్సిమం కెమిస్ట్రీ పీరియడ్ ఎక్కువ రాశాను. ఓకే. అయితే అలా రాసిన తర్వాత నేను అనుకున్నాను, అంటే రెండు ఒకే దానిలో పెట్టచ్చా లేదా అని నాకు తెలియదు. అంటే మళ్ళీ పెడితే తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటారా, అంటే ఎవరో ఏమంటారులే, బట్ అంటే ఏమన్నా అనుకుంటారా, ఇలా ప్రేమ నువ్వు సామాజిక కవితలు ఒకే దానిలో ఎలా రాస్తారు, ఈ కాదు అని అంటారా అని అనుకున్నాను. ఫస్ట్ భయపడ్డాను అనమాట, అంటే పెట్టచ్చా లేదా అని ఒక అనుమానం. కానీ ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. కానీ తర్వాత అనిపించింది, నేను రాసినవన్నీ ఒకే చోట ఉంటే తప్పేంటి, అవన్నీ కవిత్వాలే కదా, అంటే సగం స్టోరీ సగం కవిత్వం అలా ఏం లేదు కదా, అవన్నీ కవిత్వాలే కదా అని చెప్పి పెట్టేశాను. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. నాకు ఇక్కడ ఒక పర్సనల్ డౌట్ ఏంటంటే, మీ బుక్ కి అంటే నేను బుక్స్ చదివిన వాటిలో అందరికి ఏదో ఒక పబ్లికేషన్ హౌస్ నుంచి పబ్లిష్ అయ్యి వచ్చే బుక్ ఉంటుంది. బట్ నీ బుక్ మాత్రం నీ పర్సనల్ పబ్లిషింగ్ వచ్చి ఉంది అని నా డౌట్. ఆ డౌట్ అది ఎందుకు నీ పర్సనల్ గా నువ్వు ఇలా పబ్లిష్ చేసుకున్నావు? ఓకే, అంటే ముందు ఫస్ట్ ఇది చాట్ జీపీటీ మహిమ. ఓకే. చాట్ జీపీటీ చెప్పింది నాకు సెల్ఫ్ పబ్లిషింగ్ కూడా ఉండిద్ది అని. అయితే నేను ఫస్ట్ సెల్ఫ్ పబ్లిషింగ్ అనుకున్నాను. అంటే ఇలా సెల్ఫ్ గా పబ్లిష్ చేద్దాం అని అనుకున్న తర్వాత అదే పబ్లిషర్స్ చేపించామంటే కొంచెం పబ్లిసిటీ కూడా ఎక్కువ ఉంటది కదా అనుకుని పబ్లిషర్స్ ని కూడా అప్రోచ్ అయ్యాను నేను.
ఆ ఇక్కడ విజయవాడలో విశాలాంధ్ర బుక్ హౌస్ చాలా మందికి తెలిసిందే అది. అవును. వాళ్ళని చెయ్యాను నేను. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, బట్ ఒక నార్మల్ గా అంటే జస్ట్ ఒక ఆర్డినరీ పర్సన్ గా వెళ్ళి అడిగితే ఏమంటారా అని చెప్పి వెళ్ళాను. అంటే ఈ బుక్ గురించి నేను ఎవరిని తెలిసిన వాళ్ళని అలా ఆ, దీనిలో ఇన్వాల్వ్ చేద్దామని అనుకోలే, మొత్తం ఓన్ గా చేద్దామని అనుకున్నా. అందుకని ఓకే. వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు ఫస్ట్ బుక్ చూడలేదు. అప్పుడు నేను సాఫ్ట్ కాపీ లేదు కదా నా దగ్గర, జస్ట్ పేపర్స్ పట్టుకుని వెళ్ళాను. అడిగితే 6 months టైం పట్టిద్దని అన్నారు. అండ్ 70% తీసుకుని 30% ఇస్తా అని చెప్పారు. ఓకే, నాకు వద్దన్న. ఇక వచ్చేసి అంటే నాకు కోపం వచ్చింది. ఆ, అంటే ఇలా 70% ఏంటంటే నీకు బుక్ పబ్లిష్ చేయడం ఎక్కువ అలా అన్నారు. అని నాకు కోపం వచ్చి ఆ రోజు నైటే పబ్లిష్ చేస్తాను. ఓకే. ఓకే. అంటే తర్వాత మీలాంటి థియేటర్ ఓకే. ఐఎస్బి అన్నాను. ఆ ఐఎస్బి అనేది ఎలా వస్తుంది? అంటే ఓకే, ఇది ఇండియా అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఏజెన్సీ ఉంటది. పర్టికులర్లీ రాజా రామ్మోహన్ జనరల్ ఐఎస్బిఎన్ అంటే ఇంటర్నేషనల్ బుక్ నెంబర్. మన ఇండియాలో రాజా రామ్మోహన్ రాయ్ ఏజెన్సీ అని చెప్పి లక్నోలోనే ఏమో ఉంది అది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడియా లేదు. దాన్ని మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాపీ రైట్స్ కొనాలంటే 500 ఏమో ఛార్జ్ అవుతుంది, కానీ కాపీ రైట్స్ తో అవసరం లేదు. జనరల్ గా ఐఎస్బిఎన్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన బుక్ నేమ్, ఎన్ని పేజెస్ ఉన్నాయి, అండ్ ఆథర్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది ట్రస్టెడ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, ఓకే. రాజారాం ఏజెన్సీ అని. దానిలో అప్లై చేసుకుంటే వాళ్ళు 2 days లో ఎంక్వైరీ అంటే అప్రూవల్ చేస్తారు. అండ్ 1 week లో ఏమో ఐఎస్బిఎన్ నెంబర్ మీకు అలాట్ చేస్తారు. దాన్ని గూగుల్లో పేస్ట్ చేసి బార్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడున్న యంగ్ ఆథర్స్ కి పబ్లిష్ హౌస్ నుంచి ఇలా వస్తున్న ఇష్యూస్ అంటే ఏవొకటి అంటే నీకు ఎదురైన లాంటివే యంగ్ ఆథర్స్ కి వస్తే కనుక ప్రాబ్లమ్స్ నువ్వేం సజెషన్ ఇస్తావు వాళ్ళకి? జస్ట్ అప్రోచ్ మీ. ఓకే. ఒకవేళ జనరల్లీ ట్రై చేయండి మీ ఓన్ గా. ఒకవేళ కుదరని పక్షాన నన్ను అప్రోచ్ అయినా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి నేను హెల్ప్ చేయగలుగుతా ఏదన్నా. యా. ఓకే. ఒక మంచి కవిత రాయడానికి మ్యాటర్ ఉండాలా? అంటే దానికి తగ్గట్టు ఫీలింగ్ ఉండాలా? లేదు అంటే ఇలా నార్మల్ గా అయినా రాసేయచ్చా? ఆ, అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఆ, ఇప్పుడు కవిత్వాల్లో కూడా 2 ఉంటాయి. సాధారణ మాటలతో రాసే కవిత్వాలు, వికృత వాక్య కవిత్వాలు. అంటే ప్రకృత పద కవిత్వాలు, వికృత పద కవిత్వాలు అని. అంటే ప్రకృత పద అంటే పదాలంటే మనం జనరల్ గా వాడే, ఓకే. నార్మల్ చెప్పాలంటే కవిత్వం రాయాలంటే ఫీల్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు ప్రకృత పద అంటే మనం జనరల్ గా మాట్లాడే పదాలతో కవిత్వం రాయాలంటే జనరల్ గా మనం మాట్లాడే మాటలే కదా, కాబట్టి కొంచెం ఈజీగా రాయొచ్చు. మ్మ్. ఒక జస్ట్ థాట్ మనం దేని మీద రాయాలనుకుంటున్నాము అని మనకి ఏం గనక ఉంటే దాన్ని ఈజీగా రాసేయచ్చు. అదే వికృత పదాలతో రాయాలి అనుకుంటే కొంచెం ఫీల్ ఉండాలి. ఎందుకంటే కొంచెం ఆ, దానికి ప్రాస అంటే లాస్ట్ రైమింగ్ సింక్ అవ్వాలి. కాబట్టి మీరు మనకి ఫీల్ అన్నది ఉండాలి. అంటే ఆ సిచ్యువేషన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే అయినా ఫీల్ ఉండిద్ది, లేదంటే దాని గురించి డీప్ గా థాట్స్ అయినా ఉంటే ఫీల్ ఉండిద్ది. కాబట్టి కవిత్వం రాయాలి అంటే నన్ను అడిగితే మంచి కవిత్వం ఎప్పుడు పుట్టిద్ది అని అంటే ఎక్కువ దాని గురించి థాట్ ఉన్నప్పుడు, దాని గురించి ఒక అవగాహన ఉన్నప్పుడు, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అంటే మైండ్ తో అయినా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. ఓకే. ఓకే. నీ బుక్ ని చదువుతున్నప్పుడు రైటర్ అంటే రీడర్స్ కి ఎలాంటి ఫీలింగ్ ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళు బుక్ చదువుతున్నప్పుడు ఇలా ఫీల్ అవుతారా, ఇలా ఫీల్ అవ్వాలి అని నీ సైడ్ నుంచి? ఫీల్ అవ్వాలి అంటే అది వాళ్ళ ఐడియాలజీ మీద డిపెండ్ అయి ఉండిద్ది. కాకపోతే ఏదో ఒకటి నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు అని అనుకుంటా. ఓకే. నువ్వు విస్మయం బుక్ రాస్తున్నప్పుడు ఎమోషనల్ గా ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఈ కవిత ఇలా మంచిగా వెళ్తుందో లేదో, రీడర్స్ నన్ను మంచిగా స్వీకరిస్తారా లేదా అన్న థాట్ ఏమన్నా వచ్చిందా నీకు? అలా అంటే ప్రతిదానికి ఉంది ఆ థాట్ నాకు. అసలు జనరల్లీ చెప్పాలంటే ఈ బుక్ పబ్లిష్ అయిన మొన్న లాస్ట్ 2 weeks వరకు కూడా అసలు దీన్ని కవిత్వం అనే అంటారా అన్న భయం నాలో ఉంది. ఓకే. అంటే ఓకే, కొన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇది స్టార్ట్ చేయొచ్చా, ఇది కవిత్వంగానే ఉందా, లేదంటే ఈ వర్డ్స్ కరెక్టేనా అన్న ఆ థాట్స్ చాలా ఉంటాయి. అవి బ్యాక్ కూడా పుష్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి.
అంటే ఆపేయాలి దీన్ని, లేకపోతే దీన్ని రాయకూడదేమో అనే థాట్స్ నాకు. తర్వాత అంటే కొంతమంది తెలుగు టీచర్స్, కొంతమంది తెలుగు ప్రొఫెసర్స్ వీళ్ళు చదివి చెప్పే కన్ఫర్మ్ చేసేంత వరకు నేను కూడా కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను దీన్ని కవిత్వం అని అంటారో లేదో అని. అంటే నాకు తెలుసు నేను మంచిగా రాస్తాను, మంచిగా రాశానని, కానీ అదొక భయం ఉంటది కదా. అంటే ఎవరన్నా చూసి ఏదో రాసేసి బుక్ గా పబ్లిష్ చేసేసాడు అని అనుకుంటారు కదా అన్న భయం. ఓకే. ఎవరి జీవితంలోనైనా ఒక కవిత అనేది లైఫ్ చేంజింగ్ అనేది నువ్వు నమ్ముతావా? ఖచ్చితంగా నమ్ముతాను. ఓకే. అంటే అంటే ఇప్పుడు రీజన్ ఎందుకు? ఆ, అంటే ఇప్పుడు నా దాంట్లో గర్జనే ఘోష అయితే అని ఒకటి ఉంది. ఉమ్, అంటే ఎక్స్ప్లెయిన్ చేసే తెలుగు గురించి వర్ణించడంలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దాన్ని చదివిన కొంతమంది, అందరూ అని నేను అన్ను, కనీసం ఒక 1000 మంది చదివితే ఒక్కళ్ళైనా మార్పు తీసుకురాలేదా అంటే. వాళ్ళు ఇప్పుడు నిజంగానే తెలుగుని మాట్లాడడానికి మా మాతృభాష తెలుగు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు. అలా ఒక్కళ్ళైనా మళ్ళీ వాళ్ళలో తెలుగు మీద ఉన్న ప్రేమని తిరిగి పుట్టించలేదా అలా ఎక్స్పెక్టేషన్స్ నాకున్నాయి. ఓకే. ఫ్యూచర్ లో కానీ ప్రెసెంట్ కానీ ఆ, ఎవరైనా ఈ కవితల పుస్తకం రాయాలనుకునే వాళ్ళకి నీ సజెషన్? నా సజెషన్, థాట్స్ బాగా ఆలోచించండి. అంటే అతిగా ఆలోచించి బ్రెయిన్ మాత్రం అదే అంటే పనికిరాని ఆలోచనతో బ్రెయిన్ ని స్పాయిల్ చేసుకోకుండా మంచి ఆలోచనతో మంచి ఫీల్ తో మీ బ్రెయిన్ ని ఫుల్ ఆఫ్ థాట్స్ తో నింపేసుకోండి. బ్యూటిఫుల్ అంటే కలలు కానండి, అదే అబ్దుల్ కలాం కలలు కానండి. ఎక్స్ప్లెయిన్ చేయండి మంచిగా. ఓకే. నీ డైలీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే డైలీ కవితలు రాయడం నీ ఇన్స్పిరేషన్ గా ఏమన్నా ఉందా? ఆ, అంటే కవితల్లో ఇన్స్పిరేషన్ అంటే శ్రీశ్రీ గారే. ఇంక అంతకు మించి నేను అంటే ఎందుకు ఆయనే అంటే నేను అంతకు మించి ఆయన మించి ఇంకే బుక్స్ చదవలేదు కవితల్లో. ఓకే. నార్మల్ గా డైలీ ఇన్స్పిరేషన్స్ అంటే అందరూ ఇన్స్పిరేషన్సే నాకు. ఓకే. ఫ్యూచర్ లో ఏమన్నా మళ్ళీ ఇంకొక కవితల పుస్తకం రాయాలని ఏమన్నా ప్లాన్ ఉందా నీకు? ప్లాన్ అయితే ఏం లేదు, కానీ ఒకవేళ రాసే థాట్స్ కనుక వస్తే, అంటే మళ్ళీ నా కవిత్వాలు కొత్తగా నా బ్రెయిన్ లోకి వస్తే ఖచ్చితంగా రాస్తాను. ఓకే. నాకు విస్మయం అతను చెప్తాను. విస్మయం అనే ఒక వర్డ్ ని, ఆ బుక్ ని నువ్వెలా డిస్క్రైబ్ చేస్తావు? ఒక వన్ వర్డ్, వన్ లైన్ లో, నీ మాటల్లో. 1 లైన్ లో కాదు, నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. మీరు ఇదే క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేసి నేను ఆ పోస్ట్ పెట్టాను. ఓకే. అంటే నేను ఇలాంటి క్వశ్చనే అందరు లైవ్ లో అడిగాను కదా, అంటే మీ బుక్ గురించి 1 లైన్ లో చెప్పండి, 2 లైన్స్ లో చెప్పండి అని. ఆల్రెడీ నువ్వు ముందే ప్రిపేర్ అయిపోయావు అనమాట, నేను ఈ క్వశ్చన్ అడుగుతానని చెప్పేసి. ఇదిగోండి పోస్ట్ పెట్టాను కదా, మీరు లైక్ కొట్టేనా నేను? ఓకే. ఓకే. చెప్పాలి అది. పొర్రు తొలగించే ప్రాయంలో ఊహల రాణి కోసం ఊహాలోకంలో ఊయల్లూగుతూ ఊపిరి పోసిన ఉద్యమమే ఈ విస్మయం. గీత తప్పిన, అంటే జనరల్లీ ఇక్కడ ప్రజలని పెట్టాను, నార్మల్ గా అయితే నేను గాడిదలని రాశాను, ఎవరన్నా తిడతారేమోనని చెప్పి ప్రజలని పెట్టాను. గీత తప్పిన ప్రజల గొంతు పట్టి గడికి చేర్చే గర్జనే నా ఈ విస్మయం. ఓకే. అంటే మళ్ళీ నార్మల్ గా చెప్తే కవి నువ్వు నార్మల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, కవిత్వం చెప్పాను అంటారని మళ్ళీ అలా రాశాను. అది నిజమే. ఒక మనిషి తన ఫీలింగ్స్ ని చెప్పలేనప్పుడు పేపర్ మీద పెట్టి తన కవిత్వంగా రాస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ నీకేమన్నా వచ్చిందా? నేను చెప్పుకోలేని ఫీలింగ్స్ ని నా పేపర్ మీద పెట్టి ఇప్పుడు అందరూ చదివేలా చేశాను అన్న ఫీలింగ్. నా బుక్ అంతా అదే. అంటే నార్మల్ గా అయితే నేను ఇంట్రోవర్ట్ ని, నేను ఇలా లైవ్ మాట్లాడుతున్నా కానీ మీతో పక్కన ఏం చేస్తున్నాను నాకు తెలియట్లేదు. అంటే ఏదో ఛార్జర్ కేబుల్ ఉంది, దీన్ని కదుపుతున్నాను, ఓ పక్కన లోపల నేను ఫ్యాన్ ఫుల్ లో పెట్టుకున్నా కానీ నాకు చెమటలు పడుతుంది. అంటే బేసికల్లీ నేను బయట నార్మల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడడం తప్ప బయట జనాలతో కూడా మాట్లాడను. ఇప్పుడు మీరు అమ్మాయితో మాట్లాడుతున్నాను ఫీలింగ్ కూడా ఆ టెన్షన్ కూడా నాలో ఉంది. అంత ఇంట్రోవర్ట్ నేను. అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక రీల్ లో చూసే ఉంటారు, ఏదైనా ఐస్ క్రీమ్ బండిని పిలవాలన్నా కానీ ఐస్ క్రీమ్ బండి అతను దగ్గర వరకు నడుచుకుంటే వెళ్ళి పిలుచుకురావాలి. కాబట్టి నేను నాలో కూడా
ఫీలింగ్స్ ఉంటాయి కదా మనిషి అన్న ప్రతి ఒక్కరికి. అవునవును. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, అందులోనూ నాకు థాట్స్ ఎక్కువ కాబట్టి ఏదో ఒకటి అందంగా అయినా చేదుగా అయినా ఏదో ఒకటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఎవరో ఒకరికి చెప్పుకోవాలనిపిస్తూ ఉంటది కదా మనకి. అంటే నాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది, నేను దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు అందం ఎక్కడ ఉండిద్ది అంటే ఫీలింగ్ రావడంలో కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో. నేను ఇలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను, ఇది అందంగా ఉందో లేదో ఎవరు నాకు చెప్తారు, నేను దాన్ని బయటికి చెప్పకపోతే. కానీ నాకు చెప్పాలని ఉంటది, కానీ నేను చెప్పలేను. అందుకని దాన్ని పేపర్ మీద పెట్టే జనాలకు చూపించి. ఓకే. వాడు ప్రేమ కవితలు ఎందుకే రాశాడు. ఓకే. ఇప్పుడు నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో నిన్ను క్వశ్చన్స్ అడగాలి అని పెట్టినప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. అది కొన్ని అడిగాక మళ్ళీ బ్యాక్ టు నా క్వశ్చన్స్ కి వద్దాం. ఓకే, ఎవరు శాండీ 7 అంట, నన్ను నేను చూసుకున్నట్లుంది. నా స్కూల్ ఫ్రెండ్. ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సత్య గారి కలం పెన్ నేమ్ వెనకున్న అర్థం ఏంటి? ఓకే, అంటే నా పెన్ నేమ్స్ అయిన తర్వాత అందరూ ఫస్ట్ ఎవరు అదని అడిగారు. ఫస్ట్ టైం దాని అర్థం ఏంటని అడిగింది ఏకైక వ్యక్తి ఎవరు, నేను తెలుసుకోవచ్చా? నేను నేమ్స్ రాసుకోలేదు నిజంగానే. ఓకే ఓకే, అంటే ఇన్స్టా ఐడి కూడా లేదా? ఇన్స్టా ఐడి నాన్ దివన్ సంథింగ్ ఏదో ఉంది, నేను స్క్రీన్ షాట్స్ కూడా డిలీట్ చేసేసినట్టున్నాను. అంటే పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకున్నా, నేను రాయడం కూడా రాయలేదు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పి. ఫస్ట్ టైం నేను పోడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ప్రింట్అవుట్స్ తీసుకుని మరీ వచ్చి పోడ్కాస్ట్ చేస్తున్నా, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఫస్ట్ అంటే ఈ క్వశ్చన్ అడిగిన అతనికి థ్యాంక్ యూ. అంటే ఇది కూడా నేను బయటికి చెప్పాలనుకున్నాను, కానీ అతను అడిగాడు కాబట్టి చెప్తున్నాను. రీజన్ దొరికింది. అమ్మాయి అనుకుంటా, ఐ థింక్ అమ్మాయి అడిగింది. ఓకే. నాకు 2 పెన్స్ ఉన్నాయి, చేతక్ అండ్ రాధా. నార్మల్ గా నా పేరు శ్రీ సత్య శ్వేతక్ లో శ్వేతక్ బదులు మా నాన్న చేతక్ అని పెట్టారు ఫస్ట్. నేనే అంట నందిని పెట్టారు. నందిని ఇన్స్టాగ్రామ్ ఐడి వేరే ఏదన్నా ఉందా? నాన్ దివా సంథింగ్. నందిని మీరు మధ్యలో స్పేస్ స్పేస్. ఓకే, ఐ డోంట్ నో. తనే 2 క్వశ్చన్స్ అడిగింది అయితే ఈ క్వశ్చన్స్ లో. ఓకే, అయితే పేర్లు అతను కాదు, ఆమెనే. అయితే చేతక్ రాదు. నా పేరు ఫస్ట్ చేతక్ అని పెట్టారు. చేతక్ అంటే మహారాణా ప్రతాప్ సింగ్ గారి గుర్రం పేరు అది. తర్వాత దాన్ని శ్వేతక్ గా మార్చారు. ఓకే ఓకే. అందరూ నాకు క్షమించారు. ఓకే, ఆ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నువ్వు ఆన్సర్ ఇస్తావని చెప్పి అనుకుంటున్నాను. నేను మర్చిపోయాను ఏ క్వశ్చన్ అడిగారు. నీ పెన్ నేమ్. ఓకే ఓకే, నా పేరు చేతక్ అంటే ఫస్ట్ మహారాణా ప్రతాప్ సింగ్ గారి గుర్రం పేరు అది. తర్వాత అది కాలక్రమేణా శ్వేతక్ గా మార్చేశారు. అయితే బట్ ఇక్కడ నేను నా పెన్నుకు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, చేతక్ అంటే మేల్కొల్పేది అర్థం సాంస్క్రిట్ లో. జనాల్ని మేల్కొల్పే కవిత్వాలు రాస్తున్నాను కాబట్టి దానికి చేతక్ అని పెట్టాను. అలానే అందరూ అడిగారు అంటే 2 పెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తామని. రెండో పెన్ నేమ్ రాధా. రాధా అంటే అంటే దేవుడి చెంతకు చేర్చేది, అది దేవుడి చెంతకు దా అంటే చేర్చేది అని అర్థం సాంస్క్రిట్ లో. అండ్ రాధా అంటే తెలుగులో విక్టరీ అని కూడా అర్థం. కాబట్టి ప్రేమ కవిత్వాలు రాధా అన్న పెన్తో రాస్తాను. చేతకన్ కొంచెం హార్ష్ గా ఉండేవి లేకపోతే సోషల్ అవి చేతకన్ పెన్తో రాస్తాను. ఓకే, మీ రచన వెనక. ఓకే, కంటిన్యూ. అదే ఈ 2 పెన్ మీనింగ్స్ నీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఓకే ఓకే. మీ రచనలో తెలుగు పదాలపై చాలా పట్టు కనిపిస్తుంది, దానికి కారణం? పేరు నాకు గుర్తులేదు, కానీ 2nd క్లాస్ చదువుకునే ఒక పిల్లాడు, నేను 5th క్లాస్ లో 5th క్లాస్ లో ఉన్నాను నేను అప్పుడు వాడు 2nd క్లాస్ 1st క్లాస్ లో ట్యూషన్కి వెళ్ళేవాడిని. అంటే అంటే ఒక వర్డ్ లో చెప్పొచ్చు దీన్ని, కాకపోతే వాడిని మళ్ళీ గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే పెద్ద బాల శిక్ష. బట్ వీడి స్టోరీ ఏంటంటే,
నాకు అసలు అంతకుముందు పెద్దవాళ్ళ శిక్ష అనే పేరు నేను డీజే దువాడ జగన్నాథ్ సినిమాలో వినడం తప్ప నాకు తెలియదు, దాని గురించి ఐడియా లేదు. ఓకే. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పారంటే, వాడికి స్కూల్ హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆ, పెద్ద బాల శిక్ష చదివించమని చెప్పారు. వాడు వాడి స్కూల్ హోంవర్క్ 2 hours లో కంప్లీట్ చేసుకుని ఒక 1 hour వాడు పెద్ద బాల శిక్ష చదివేవాడు. అంటే మా ట్యూషన్ టీచర్ చదివించేవాడు వాడితో. ఆ తర్వాత నేను ఇలా తెలుగు మీద ఇంట్రెస్ట్ తో నేను తర్వాత కొంచెం కొంచెం పెద్ద బాల శిక్ష, మా ఇంట్లో ఉంది పెద్ద బాల శిక్ష, ఆ తర్వాతే నాకు తెలిసింది. అలా పెద్ద బాల శిక్షలో కొన్ని పదాలు చదివాను. అలానే మనం తెలుగు టెక్స్ట్ బుక్ చదువుతాం కదా, అందరూ తెలుగు టెక్స్ట్ బుక్ లో ముందు లెసన్స్ మాత్రమే చదువుతారు. దాన్ని లాస్ట్ తిప్పితే లాస్ట్ ఒక 200 వర్డ్స్ ఉంటాయి. అంటే కొన్ని ఒక 50 పర్యాయ పదాలు, ఒక 50 ప్రకృతి వికృతులు, ఆ ఇంకొకటి అలా కొన్ని పదాలు ఉంటాయి. అవి మెయిన్ రీజన్. ఓకే. అండ్ నాకు నెక్స్ట్. బుక్ ఎగ్జిబిషన్ లో ఒక ఆయన ఒకటి ఆ, దాన్ని ఏమంటారు, ఎవరులే నాకు సజెస్ట్ చేశారు. అదేదో అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు రాసిన బుక్ అంట. దాన్ని ఖచ్చితంగా చదవాలి నేను మళ్ళీ. అంటే దానిలో కూడా కొన్ని పదాలు ఉన్నాయంట, నేను తెలుసుకోవాలి. ఓకే. ఒక క్వశ్చన్ వచ్చింది శాండీ అని, ఎంత సమయం తీసుకున్నారు రాయడానికి అని చెప్పేసి క్వశ్చన్. ఓకే, ఇది నేను అంటే పర్టికులర్ గా బుక్ అని కూర్చుని రాయలేదు. ఫస్ట్ నేను ఈ ఒక 2-3 రాసిన తర్వాత ఇది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఓకే. ఒక 8-10 అలా రాసి మారుద్దాం అని అప్పుడు అనిపించింది. కానీ కాబట్టి అంటే బుక్ అని స్టార్ట్ చేయలేదు కాబట్టి చాలా టైం తీసుకున్నాను. ఒక అంటే నేను ఇది 2024 February 16 స్టార్ట్ చేశాను. ఈ బుక్ ఎప్పుడు పబ్లిష్ చేశానంటే December 2 పబ్లిష్ చేశాను 2025. అంటే నియర్లీ 1 year పట్టింది నాకు. ఓకే. నెక్స్ట్ నేను క్వశ్చన్. బుక్ చేసేసిన, సారీ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. చెప్పు చెప్పు చెప్పు. అంటే నేను ఇది బుక్ పబ్లిష్ చేసిన రోజు, అంటే ఆ రోజు నైట్ చేశానని చెప్పాను కదా, ఆ Yes. ఈవినింగ్ జనరల్లీ ఇది దీపావళి రోజు పబ్లిష్ చేయాల్సింది. ఆ రోజే పబ్లిష్ చేయాల్సింది కానీ కుదరలేదు, టైపింగ్ లేట్ అయిపోయింది. ఆ ఓకే. రోజే మళ్ళీ రాశాను. అంటే పబ్లిష్ చేసే ముందు కూడా రాస్తా ఉన్నాను అనమాట. సో నియర్లీ 1 year. ఓకే. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా రాయడం ఆపేయాలి అని? చాలా సార్లు అనిపించే ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్స్? అంటే ఇది బుక్ పబ్లిష్ చేసేంత వరకు కూడా ఎవరికి తెలియదు ఇది. అంటే ఇద్దరికి మాత్రం తెలుసు, మా ఇద్దరు అక్కలకి తెలుసు. ఓకే. ఇంట్లో వాళ్ళకి కూడా సడన్ గా నేను ఇదే కవర్ పేజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి చూపిస్తే మా నాన్న బాగుంది ఏంటిది అన్నాడు. కింద పేరు ఆ పేరు ఉంది, ఏంటిది బుక్ రాసేలే అని అన్నా. మా నాన్న అప్పుడు ఏమనలేదు, బయట ఉన్నప్పుడు. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నాడు, ఏంటి నిజంగానే బుక్ రాశాడా, ఎవడదాన్ని చూసి రాశాడా అని. అయితే వాళ్ళకి తెలియదు కదా. సో నేను జనరల్లీ ఎక్కువ పెద్ద చదవను, నేనే చెప్పుకుంటాను. సో ఇంట్లో చదివేటప్పుడు ల్యాప్టాప్ ముందేసుకుని అంటే టైపింగ్ చేస్తా ఉంటా కదా, అలా ముందేసుకుని కూర్చుంటే మా ఇంట్లో వాళ్ళు అరుస్తా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ఏం చేస్తావు, ఫోన్ ఏం చేస్తావు అని. అంటే వాళ్ళకి తెలియదు నేను బుక్ రాస్తున్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్ లో, కొన్ని సిచ్యువేషన్స్ లో ఆపేయాలి అని అనిపించేది అన్నమాట, ఎందుకు ఇగో అలా. ఓకే. ఓకే. ఇంకో క్వశ్చన్ వచ్చింది శాండీ నుంచి. కొన్ని మంత్స్ తర్వాత నా బుక్ కంప్లీట్ అవుతుంది, సో నీ ఎక్స్పీరియన్స్ తో నాకేం సజెషన్స్ ఇస్తావు? ఓకే, ఇది కూడా బుక్ రాస్తున్నాడా, కంగ్రాట్స్ రా ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకేం సజెషన్స్ ఇస్తాను అని అంటే ఎక్కడ పడితే అక్కడ పబ్లిష్ చేయమాక. ఫస్ట్ నేను సెల్ఫ్ పబ్లిషింగ్ చేసినందుకు కాదు కానీ Poetry.com లో చేశాను. అందులో చేసినందుకు ఫస్ట్ ఫీల్ అయ్యాను, అంటే వాళ్ళు ఎక్కువ కమిషన్ కట్ చేసుకుంటారు. లిటరల్లీ చెప్పాలంటే నాకు 2 books మీద 1 rupee వచ్చింది స్టార్టింగ్ లో. అంటే అలా అంటే నువ్వు పబ్లిష్ చేసే ముందు ఫస్ట్ వర్డ్స్ ని, సెంటెన్సెస్ ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేసావా లేదా అన్న చెక్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలా వచ్చి ఒకవేళ నీ వర్డ్స్ లో, నీ లైన్స్ లో మిస్టేక్స్ ఉంటే అర్థమయ్యేలా చెప్పడం వేరు, నిన్ను హేళన చేయడం వేరు. అలా చేస్తే దాన్ని రిసీవ్ చేసుకునేలా కూడా నువ్వు ప్రిపేర్డ్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మాటలు నువ్వు ఫేస్ చేయకుండా ఉండేలాగే ప్రిపేర్ అవ్వు. అంటే కరెక్ట్ చేసుకో ముందు. ఒక్కసారి కరెక్ట్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది రాసి నువ్వు కాబట్టి నువ్వు కరెక్ట్ గా చదువుకుంటూ వెళ్ళిపోతావు.
కాబట్టి కొత్త వాళ్ళకి ఇచ్చి నువ్వు ఒక 2-3 సార్లు దాన్ని రీచెక్ చేసుకున్న తర్వాతే పబ్లిష్ చేయి. ఇదే మెయిన్ సజెషన్. ఓకే, గుడ్. కవితల పైన ఇష్టం ఎలా మొదలైంది? కవితల పైన ఇష్టం ఎలా మొదలైంది నాకు కూడా తెలియదు, అది ఎలా మొదలైందో. నేను రాయడం వల్లే నాకు మొదలైంది ముందుగా చెప్పాలంటే. కవితలు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆ సాహిత్యం మీద ఇష్టం. అంటే నాకు కవితల కన్నా ముందు పాటలు అంటే ఇష్టం, అంటే పాటలు రాయాలని ఉంది నాకు. ఓకే. ఆ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఎవరంటే శ్రీశ్రీ గారు ఒకళ్ళు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు. టీవీలో చూస్తుంటాను కదా, అంటే యా వాళ్ళు యా. రాసిన ఉన్న మీనింగ్ చాలా నచ్చుతుంది నాకు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసే పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా తర్వాత ఇష్టం వచ్చింది. అంతకుముందు తిట్టుకునేవాడిని, మా అమ్మ వాళ్ళు పెడితే పాటలు ఎందుకు చిరా తెప్పిస్తారు పాటలతో అని. తర్వాత వాటిలో ఉన్న మీనింగ్ తెలిసిన తర్వాత ఇంత మీనింగ్ఫుల్ గా అంటే ఇంత రిథమిక్ లో చాలా బాగా రాశారు అని అనిపించేది. నేను కూడా ఎప్పటికైనా అలాంటివి రాసేయాలి అని అనిపించేది. అలానే నేను అన్నమాట ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఒకసారిగా పెద్దగా ఎత్తుకుందాం అని కవిత్వాలు ఓకే, ఇక్కడ ఇమాజినేషన్ రైట్స్ అఫీషియల్ వాడి పాపకి చెప్పడానికి మొదలు పెట్టాడు. ఓకే. భావన శంకరన్న గారు, నేను మీకులా కాదండి రామ్ గారి గురించి దాయడానికి. మీరంటే ఓకే. ఆమె ఒప్పుకున్నారు రామ్ కోసం ఏదో రాశానని, సీతా సమేత రామ, రైట్ రామ. ఓకే. ఓకే. ఆ, నేను అలా కాదులే అండి, నేను ఏదో నా ఊహలు రాని కోసం రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ బుక్ రాయడానికి గల రీజన్. చాలా మంది ఇదే క్వశ్చన్, నా క్వశ్చన్ లో కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్. అంటే బుక్ రాయడానికి రీజన్ అంటే అలా ఏం లేదు. కవితలు రాయడానికి రీజన్ అని కూడా ఏం లేదు. చెప్పాను కదా, సాహిత్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ అది. దాన్ని బుక్ గా ఫ్రేమ్ ఎందుకు చేశాను అని అంటే ఇది ఇన్ని కొంచెం రాశాను కదా, ఒక 21 ఏమో రాశాను. ఇన్ని రాసేసరికి ఒకవేళ ఇది కనుక బుక్ లా ఉంటే ఒక స్టూడెంట్ సత్యాగా ఉన్న సత్య రైటర్ సత్యాగా మారితే చాలా బాగుంటది కదా. అంటే అందరూ నన్ను స్టూడెంట్ నార్మల్ సత్యాగా గుర్తుపెట్టుకోవడం కన్నా రైటర్ గా గుర్తుపెట్టుకుంటే బాగుంటది కదా అని బుక్ రాశాను. ఓకే. వరల్డ్ యంగెస్ట్ పోయట్ గా తను ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నాడని అడగమని నన్ను అడిగారు. తేజ గారు అడిగారు అండి ఇది? ఎవరు? లౌశిక్ తేజ గారు అడిగా యా ఉంటారు. యా, లౌషిక్ ఒక పెద్ద క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఇచ్చాడు నా కోసం. వామ్మో. ఏం మంచిగానే అడుగుతానే అన్నారు. ఓకే, అంటే ఎలా అనుకుంటున్నారంటే మరి ఎవరైనా ఏమనుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటాను నేను. అంటే ఫస్ట్ చాలా గర్వపడుతున్నాను అనమాట, అంటే తెలుగులో యంగెస్ట్ పోయిట్ గా ఉన్నందుకు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నీ అక్షరం ని కవితల్లో చదివాము, మరి ఆ అక్షరం వెనక ఉన్న కష్టాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అక్షరం వెనకున్న కష్టం అంటే, ఇప్పుడు అక్షరం అంటే ఇష్టం, దానిలో కష్టం అనే ఉండదు. ఇష్టంగా దేన్నైనా కోరుకున్నప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారింది. నేను దానిలో కష్టం అంటూ ఏమీ భరించలేదు. కష్టం అంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఆపేయాలి అన్న అదే కష్టం తప్ప నా అక్షరాల్లో పెద్ద కష్టం ఏం లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కదిలే కెరటాన్ని సైతం బాధించే మీ కవితలు చదువుతున్నప్పుడు నాలో మొదలైన ప్రశ్న, అంతటి అక్షర జ్ఞానం మీకు ఈ వయసులో ఎలా వచ్చింది? నాతో కూడా ఇంత పెద్ద పోయట్రీ చదివిస్తున్నాడు లౌషిక్. ఎవరో కవి లౌశిక్ తేజ గారా? యా, లౌషిక్. ఆయన కూడా పెద్ద పోయేటే, మనకు తెలియదు కానీ చాలా పోయిటరీస్ రాశారు ఆయన. తన బుక్ నాకు ఇప్పటికీ చాలా గుర్తుంటుంది, చాలా మంచి ఫీల్ గుడ్ ఉన్న లవ్ స్టోరీ. నేను ఆయన బుక్ చాలా ఓకే. అన్నయ్య ఇప్పటికీ అడుగుతూ ఉంటాను చదవమని. చాలా ఏ, బాగుంటుంది. అదే ఇందాక చెప్పాను కదా, పెద్దవాళ్ళ శిక్ష, మా తెలుగు టెక్స్ట్ బుక్, మా తెలుగు టీచర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ యూ ఫీల్ ఆఫ్టర్ యువర్ బుక్ రీచింగ్ ఎవ్రీ వన్? ఓకే, చెప్తాను. దీనికన్నా ముందు ఒకసారి చెప్పడం మర్చిపోయాను. అసలు ముందుగా చెప్పాలంటే ఈనాడు న్యూస్ పేపర్ ఓకే. అంటే సండే బుక్ ఉంటది కదా, సండే బుక్ లో లాస్ట్ లో పదగాళం అనో ఒకటి ఉంటది. అంటే దాని పర్యాయ పదాలు రాస్తా ఉండాలి అందులో. అవి రాయడం అంటే మా నాన్న లాక్డౌన్ టైంలో ఉన్నప్పుడు చాలా బలవంతంగా చేపించేవాడు అది ఓ, నాతో. ఓకే. ఓకే. ఒక్కొక్కసారి అయితే 8 hours కదలకుండా కూర్చోబెట్టి చేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఉదాహరణ అంటే
తెలుగు న్యూస్ పేపర్ చదవడం రావాలి, తెలుగు పదాల గురించి తెలియాలి అని చెప్పి చాలా బలవంతంగా చేయించాడు. అయినా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం మా నాన్నకి అలా చేయించినందుకు. చాలా వర్డ్స్ తెలిసినాయి నాకు దాని ద్వారా. నైస్. నేను సో ఇష్టంగా స్వీట్. చెప్తాను. మీరు ఇంకోటి ఏదో అడిగారు, ఓకే జనాల్లో రీచ్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు జనాలు చదివి ఇలా, మీరు కూడా దాన్ని చదివి ఇలా నేను రాసిన అక్షరం బాగుంది అని అంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉన్నది. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తారని అనుకోను నేనైతే. సో అలాంటిది మీ బుక్ కి ఏమన్నా నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ రివ్యూస్ ఏమన్నా వచ్చాయా? నెగిటివ్ రివ్యూస్ అంటే పర్టికులర్లీ అని ఇలా దేన్ని ఎక్కువ నెగిటివ్ గా తీసుకోలేదు. బట్ ఒకటి అంటే అది నెగిటివ్ కామెంట్ అని కూడా నేను అనుకోను. బుక్స్ ఎగ్జిబిషన్ లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన లౌషిక్ తేజ గారు ఇందాక నుంచి పాపం నమస్కారం సార్ 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 అని పెడుతున్నారు. ఇందిరాగాంధీ బుక్స్ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు మా స్టాల్ లో ఉండి అంటే బుక్స్ సేల్ చేస్తాం. ఇప్పుడే భవన సంక్రమణ గారు నాకు బుక్ ఎలా అమ్మాలో నేర్పించారు. పక్కన స్టాల్ లో ఆర్ఎస్ఎస్ బుక్స్ ఒక ఆయన పెట్టే స్టాల్ ఉంది వాళ్ళది. ఆయన బుక్ స్టాల్ లో ఆయన నేను అనుకోలేదు, ఆయన మా స్టాల్ దగ్గరికి వచ్చేసరికి బుక్ కొండాకు వచ్చారేమో అనుకుని నేను ఆయన అడిగాను. ఆయనతో మాట్లాడుతుంటే, సార్ దేని గురించి రాసామంటే ఇలా లవ్ అండ్ సోషల్ సైన్స్ అన్న. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి లవ్ అంటే పడదు. ఓకే, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ అని చదువుకున్నా. ఆ మాట చెప్పుంటే ఆయన ధన్యవాదాలేమో. ఆయన ఇప్పుడు ఈ వీడియో కనుక చూసింటే మీ స్కూల్ వాళ్ళు ఎవరన్నా ఈ అంబేద్కర్ బుక్ యూనివర్సిటీ బుక్ చదవమని కూడా ఆయనే నాకు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ చెప్తుంది. అంటే ఆయన అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట నన్ను. ఎలా అంటే కొంచెం హటేలానే అడిగారు. అంటే ఏదో సమ్ సిచ్యువేషన్ అడిగారు, దాని గురించి చెప్పమన్నారు, కవిత రాయమన్నారు. అప్పుడు అంటే నాకు అర్థం కాలేదన్నాను. ఫస్ట్ నాకు అర్థం కాంది రాంది చాలా స్పష్టంగా అర్థం కాలేదు రాంది అని చెప్పడం నాకు అలవాటు. అలా అర్థం కాలేదు అని అన్నాను. అంటే తర్వాత అర్థమైంది, కానీ కొంచెం డెప్త్ గా అర్థం అవ్వాలి కదా దాని గురించి పర్టికులర్ గా. మళ్ళీ తప్పు చెప్పాను అనుకో, నేను ఎదడికి ఇది చెప్పామంటారు కదా అని అడిగాను. అర్థం కాలేదని తర్వాత కొంచెం కించపరిచి ఎలాగల మాటలు అన్నారనమాట. అయితే బట్ నేను దాన్ని పెద్ద నెగిటివ్ గా తీసుకోను. ఎందుకంటే ఒకవేళ అలానే ఏదైనా మీద ఇలా పాడ్కాస్ట్ లో చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఎవరన్నా దీన్ని చెయ్యి అదే ఇలా దీని మీద ఒకటి రాయి దాని మీద ఒకటి రాయి అని ఎవరన్నా అడిగితే నేను ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. బట్ అప్పుడు నేను లేను. ఓకే, అదే అనమాట నేను చూసిన బిగ్గెస్ట్ నెగిటివ్ కామెంట్ అని. ఓకే, ఈ బుక్ జర్నీలో నీకేమన్నా చాలా టఫ్ గా ఉంది అన్న సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయా? సారీ ఒకసారి ఏమనుకోవద్దు, మళ్ళీ అడుగుతారా? అంటే నీకన్నా పవన సంక్రమణ గారి కామెంట్ చదువుతాము. నీ బుక్ జర్నీలో ఏదన్నా టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదురయ్యి అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? టఫెస్ట్ సిచ్యువేషనా? కొన్ని సార్లు అంటే ఏదైనా ఒకటి కవిత్వం రాసేటప్పుడు ఒక లైన్ లో ఒక వర్డ్ ఉంటది కదా, ఆ వర్డ్ ప్లేస్ లో ఒక అంటే వర్డ్ ప్లేస్ లో 2 words పెట్టాలి, లేదంటే 3 words ఉన్నాయి. అంటే 3 పర్యాయ పదాలు, 3 synonyms ఉంటాయి. ఈ మూడిట్లో ఏది పెట్టాలి? 3 సెట్ అవుతున్నాయి అక్కడ, కానీ మూడిట్లో ఏది పెట్టాలి? అప్పుడే అనిపిస్తుంది అనవసరంగా నేర్చుకున్నా అని. అదే చాలా టఫ్. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, సమాజం పట్ల మీ బాధ్యత ఒక కృషి మీ పుస్తకంలో మాకు తెలుస్తుంది. అవే కాకుండా ఇప్పటి ఈ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కొన్ని టాపిక్స్ ఇస్తాను, దానిపై మీ అభిప్రాయం చెప్పండి. టాపిక్స్ కూడా మీరు ఇచ్చారా? నేను ఇవ్వలేదు, లౌషిక్ ఇచ్చాడు. అదే అర్థమైంది, లౌషిక్ మాటలు ఇవన్నీ. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫ్రెండ్షిప్, సోషల్ ఇష్యూస్ లైక్ కరప్షన్. నాకు గుర్తు పెట్టుకోలేదు నేను. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు అంటే ముందు మా స్కూల్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటా, వేరే కూడా తీసుకోను. మా స్కూల్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా గానీ వాళ్ళు తెలుసుకుంటారేమో అని అనుకుంటున్నా, కానీ ఎవరు చూడలేదు. అయితే ఏ స్కూల్ నువ్వు? విజయవాడ విజ్ఞాన విహార, ఇంగ్లీష్ మీడియం. ఓకే ఓకే, లేకపోతే ఇంగ్లీష్ ఏముండదు, మొత్తం తెలుగే. అయితే నాకు ఉన్న స్కూల్స్ లో మా స్కూల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నైతిక ఆధ్యాత్మికత కానీ లేకపోతే మన హిస్టరీ కానీ చాలా వాల్యూ ఇస్తారు.
అంటే మాకు సాంస్క్రిట్ ఒక సబ్జెక్ట్ అండ్ ఎంఏ అని ఎంఏ అని నైతిక ఆధ్యాత్మికత అని ఇండియా హిస్టరీ గురించి చెప్పే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి మాకు ఆ స్కూల్లో. అయితే నాకు చాలా ఇష్టం. అంటే ఇంత ఇలా ఉంటది కదా, మొత్తం తెలుగులోనే మాట్లాడతాము. ఇలా ఇండియా హిస్టరీ గురించి చాలా బాగా చెప్తున్నారు. అండ్ గేమ్స్ కర్ర బిళ్ళ ఏడుపెంకులు ఆట తెలుసా మీకు? యా యా. వాటిలో కూడా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్తారు మా వాళ్ళు. అంటే నేను ఏడుపెంకులాటలో నేషనల్ వరకు వెళ్ళా, వైజాగ్ వరకు. ఓకే. అయితే ఓకే, అంటే ఇలా ఉంటది కదా మా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ అంటే ఇప్పుడు ఇప్పుడు మిగతా స్కూల్స్ అండ్ కాలేజెస్ అంటే ఎందుకు నచ్చవు అంటే వాళ్ళు అంటే మార్కులని ర్యాంకులని ఆ సైకిల్లో పడి పరిగెడుతున్నారు. అండ్ ఇప్పుడు మా స్కూల్ కూడా అదే సైకిల్లో పడిపోయింది. అంటే నేను ఇప్పుడు వరకు అలా పడని స్కూల్ ఏదైనా చూసారంటే అది విజ్ఞాన విహార. ఇప్పుడు అది కూడా ఆ బాటలోనే ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు స్కూల్లోనే జేఈ మెయిన్స్ అని ఐఐటి అని క్లాసులు స్టార్ట్ చేశారు. ఇక ఇంకేమి లైఫ్ గురించి నేర్చుకుంటారు స్టూడెంట్స్, ఇంకేమి బయట సమాజం గురించి నేర్చుకుంటారు, ఇంకేం ఆటల గురించి తెలుసుకుంటారు. అంటే ఎడ్యుకేషన్ ఒకటే లైఫ్ కాదు కదా. బయట ఇప్పుడు సమాజంలోకి వస్తే నాకు A+B² ఫార్ములా వచ్చి అంటే టీ కొట్టాడు పక్కకి వెళ్ళరా అంటాడు. అంటే నాకు ఒక ప్లేట్ పునుగులు కావాలి, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి అని అడగడం కూడా తెలియకుండా అయిపోతున్నారు అనమాట ఇప్పుడు స్టూడెంట్స్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పడి. ఓకే. అది చెప్తాం, అది చెప్పాలి అంటే. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ గురించా? ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తామంటే ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవడం అన్నది కరెక్ట్ గా తెలిసి ఉండాలి. అందరూ చెడ్డోళ్ళని నేను అన్నాను. అంటే ఇప్పుడు అంటారు చెడ్డోడితో తిరక్కరా అని. ఆడు మాత్రం చెడ్డోడు ఎందుకు అవుతాడు? నువ్వు ఆడు కలిశారు కాబట్టి అది చెడ్డ పనులు జరుగుతున్నాయి అక్కడ. అంతేగాని అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చి మాకు కాలేజెస్ లో చెప్తారు కదా, ఏదో ఒకటి ఇంటరాక్షన్ క్లాస్ అని ఏదో ఒకటి. వాళ్ళు అంటే మీ తల్లిదండ్రులు చెప్తారు కదా చెడ్డ వ్యక్తితో స్నేహం చేయమాకండి రా అని. అలానే వాడి తల్లిదండ్రులు కూడా చెప్తారు కదా వాడికి చెడ్డ వ్యక్తితో స్నేహం చేయకరా అని. అంటే ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఇక్కడ. మీ స్నేహం కలిసి ఒక మంచి పని చేస్తే అప్పుడు మీరు మంచి స్నేహితులు అవుతారు, ఒక చెడ్డ పని చేస్తే అప్పుడు మీరిద్దరు చెడ్డవాళ్ళే అవుతారు. కాబట్టి స్నేహం ఎవరితో అయినా చేయండి, కానీ చేసే పని మాత్రం మంచిది చేయండి. ఓకే, కరప్షన్. కరప్షన్ గురించి అట్లా మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు వాళ్ళు చెప్పాలంటే. కానీ కరప్షన్ అంటే ఇప్పుడు ఎవరికి మాత్రం తెలియంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. దాని గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ అది లేకుండా డైలీ లైఫ్ అన్నది రన్ అవ్వదు. పొద్దున్న లెగిస్తే ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటాం. పొద్దున్న లెగిసి సాయంత్రం రాత్రి పడుకునే లోపు ఒకసారైనా కరప్షన్ చూడకుండా ఉండాలి అని అనుకుంటాం కానీ చూస్తూనే ఉంటాం. ఓకే, చెప్పడా ఏం లేదు, అందరూ ఫేస్ చేసేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేప్స్ ఆన్ గర్ల్స్. ఓకే, సో చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. కాకపోతే నేను నా మైండ్ ఎక్కువ బేర్ చేయలేంది ఇది. నాకు మామూలుగా నేను ఇంట్రోవర్ట్ అయినా కానీ కోపం ఎక్కువ నాకు. ఓకే, అంటే ఎవరన్నా నాతో ఉండాలన్నా కానీ భయపడతారు అందుకే. అయితే రేప్స్ గురించి ఏం చెప్తాను అంటే దీని గురించి మాట్లాడుకునే అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే నాకు దాని గురించి మీడియాలో ఎవరన్నా మాట్లాడుకుంటున్నా కానీ నాకు మళ్ళీ నేనే దాని గురించి మాట్లాడితే నాకు నచ్చదు. బట్ ఒకటి చెప్తాను, నేను ఇది ఎక్కడో చెప్పినట్టున్నా. నేను మొన్న ఉమెన్స్ డే రోజు పోస్ట్ చేశాను, అంటే నాకే గుర్తులేదు కానీ అదే ప్రతి ఒక అమ్మాయి ఎవరో ఒకరికి ఒక అక్క, ఒక చెల్లో, ఒక అమ్మో, ఒక కూతురు అయ్యే ఉంటారు కదా. మీరు అలా ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మాయి పట్ల తప్పుగా చూస్తున్నారు అని అంటే ఇది నేను ఫీల్ అయ్యేది చెప్తున్నాను. మరి మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు నాకు తెలియదు. మా ఇంట్లో నాకు అక్క చెల్లెళ్ళు 7 ఉన్నారు. అండ్ వదిన మరదళ్ళు కలిపి ఒక 8 మంది ఉంటారు. మొత్తం మా ఇంట్లో మొత్తం ఆడతా అంతే. నేను ఆడవాళ్ళ మధ్యలో పెరిగాను కాబట్టి బయట ఒక అమ్మాయిని మనం ఒకలాగా చూస్తున్నాం అనంటే ఖచ్చితంగా నీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కూడా అలానే చూస్తారన్నది గుర్తుపెట్టుకోను. అంటే నువ్వు ఒక అమ్మాయిని మంచిగా చూసావు అనుకో, బయట మీ అక్కో, మీ చెల్లో, మీ వదినో, మీ మరల్లో ఎవరన్నా వెళ్తే వాళ్ళని కూడా అలానే చూస్తారు ఒక అబ్బాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకో. ఫస్ట్ గుర్తు పెట్టుకుంటే ఇది కనుక మైండ్ లో ఉంటే ఖచ్చితంగా తప్పులు అనేవి జరగవు అన్నది నా ఉద్దేశం.
ఒకవేళ మాకు అక్క లేదు మాకు చెల్లి లేదు అని కొంతమంది చాలా క్లియర్గా తిరిగి సమాధానం చెప్తారు. అమ్మ అయితే ఉంటది కానీ కన్నా మీ అమ్మ ఉమ్, అంటే ఇప్పుడు అమ్మని తప్పుగా చూడరని అసలు లేదు కదా. నీకు అమ్మ కాబట్టి నువ్వు తప్పుగా చూడవు, ఇంకొకరికి ఏమవుతుంది సాంగ్స్. కాబట్టి ఇంకొక వ్యక్తికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొక వ్యక్తికి నువ్వు ఏ గౌరవాన్ని అయితే ఏ మర్యాదనైతే ఇస్తావో అదే గౌరవం అదే మర్యాద నీకు మీ ఇంట్లో వాళ్ళకి తిరిగి వచ్చింది. నీకు తిరిగి రాకపోయినా కానీ మీ ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. రాకపోవచ్చు కానీ చెడు అయితే చాలా త్వరగా వస్తుంది. ఇదైతే నేను నమ్ముతాను. యా, నేను కూడా అదే బాగా నమ్ముతాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నీ బెస్ట్ అంటే నీకున్న ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో నీ బెస్ట్ సపోర్టర్ ఎవరు? ఉంది మరి మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారు ఇది. నీకే తెలియాలి. మా పిచ్చి అంటే బెస్ట్ సపోర్టర్ అంటే ఇలా పర్సనల్ గా సపోర్ట్ చేసేవాళ్ళు అని చెప్పాలి. ఉన్నారు. మా అక్క సపోర్ట్ చేస్తారు నాకు, మా చెల్లి సపోర్ట్ చేస్తారు, మా వదిన సపోర్ట్ చేస్తారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ లైవ్ లో నుంచి వెళ్ళిపోయారు. అయ్యో. కాదు మా పెద్ద ఉంది ఇంకా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అక్క అంటే నీ మాటల్లో. అక్క అంటే నా మాటల్లోనా? ఎలా చెప్పాలంటే ఆల్రౌండర్. అలాంటే ఎనిమి అవుతారు, మంచిగా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్ అవుతారు, కలిసి తిరగాలంటే బెస్ట్ ఫ్రెండ్ అవుతారు, లేకపోతే మన తోటి రైడర్ అవుతారు, ఇంకా చెప్పాలంటే లవర్ అవుతారు. ఆల్రౌండర్, అన్ని ఏది కావాలంటే అలా వాడేసుకోవచ్చు తప్ప. ఎందుకంటే వాళ్ళే మనం వాడుకుంటారు ఈ విషయం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సత్య అన్న మీ పేరుకి న్యాయం చేసేలా మీరు ఇప్పుడు దాకా చెప్పని ఒక సత్యం చెప్పండి. నా పేరుకి న్యాయం చేసేలాగా ఒక సత్యం చెప్పాలా? అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి లౌషిక్ అనుకుంటున్నాడు. సో ఒక సత్యం అని ఒక నిజం చెప్పమని అడుగుతున్నాడు. ఓకే, ఒక నిజం చెప్పాలా? నేను అంత త్వరగా అబద్ధాలు చెప్పను, అదే ఒక పెద్ద నిజం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సక్సెస్ అంటే నీ మాటల్లో. సక్సెస్ అంటే నా మాటల్లో ప్రయత్నం. అంటే ఇంకొకటి దీనిలో రెండు విధాలుగా చెప్తా నేను. అంటే రెండు మాటలు నువ్వే చెప్తావా అని అంటారు, కానీ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రయత్నాలే ఫలిస్తాయి అని అంటారు. అలా అది కరెక్ట్ అని నేను అనుకోను. అంటే ఇప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నీ ఫలించాలని లేదు. అది మనం కరెక్ట్ గా ట్రై చేస్తే ఒకవేళ అది మనకు సెట్ అయ్యేదైతే ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి చెప్పాలంటే నువ్వు చేసే పని కరెక్ట్ అయితే, అది నీకు సూటబుల్ అయితే, అండ్ నీ థాట్స్ కానీ కరెక్ట్ గా ఉంటే నువ్వు చేసే అది నువ్వు సక్సెస్ అవ్వకపోయినా కానీ నువ్వు చేసే ప్రయత్నమే సక్సెస్. దాన్ని నేను సక్సెస్ గా తీసుకుంటాను. అండ్ ఇంకోటి అలానే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నేను ట్రై చేశాను దాన్ని సక్సెస్ అంటారుగా అని అంటే మళ్ళీ దాన్ని ఒప్పుకోరు కదా అందరూ. సక్సెస్ ఎలా అయితే జస్ట్ ట్రై చేసావు అంటే, ఇప్పుడు ఎగ్జామ్ లో నువ్వు రాసేసి నేను ట్రై చేశా కానీ పాస్ అవ్వలేదంటే ఎలా ఒప్పుకుంటారు? నేను ట్రై చేసే కదా అంటే నేను పాస్ అయినట్టే కదా అంటే ఒప్పుకోరు కదా. సో అంటే అందుకే అన్న రెండు మాటలు నేనే చెప్తాను. కానీ ఎనీవే సక్సెస్ అంటే ఒక మంచి ప్రయత్నం. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది ఇంకా నా క్వశ్చన్స్. ఓకే. అంటే చాలా కవితలు, అంటే నేను పోయట్రీ స్టోరీస్ చదివినప్పుడు, బుక్స్ చదివినప్పుడు చాలా వరకు అందులో బాధే ఉంటుంది. అంటే బాధతో రాసినవే ఉంటాయి. అలాంటి బాధతో రాసిన పోయట్రీలో నీ బుక్ లో ఉన్న బాధ ఎంత వరకు ఉంటుంది? సరే, నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు పోయట్రీ అంటేనే సాడ్నెస్, ఒక ఫీల్ తో రాస్తారు. అలాంటి సాడ్ ఫీలింగ్ నీ బుక్ లో ఎంత వరకు కనిపిస్తుంది? నేను అనుకోవడం అయితే నా బుక్ లో ఒక్కటే ఉంటది సాడ్ గా ఉండేది, అంటే మధుచంద్ర యాత్ర, అంటే హనీమూన్. అది జనరల్లీ నేను శాడీ కూడా రాశాను కానీ పెట్టలేదు, నేను బుక్ లో మెన్షన్ చేయలేదు. ఎందుకు అని అంటే శాడీ పెట్టానంటే నేను ఇప్పుడు కవిత పుస్తకాలు ఏవి చదవలేదు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఒకటే చదివాను. బట్ అంటే శాడీ పెడితే తర్వాత ఎవరు పులిహార డైలాగులు రాసి దీని బుక్ అంటున్నాడు, దీని కవిత పుస్తకం అంటున్నాడు అంటారేమో అని అనుకున్నా.
అదొకటి నువ్వు ఇంకొకటి నా బుక్ చదివే వాళ్ళు అంటే ఏడవకూడదని నేను అనుకోను. ఏడవాలని కూడా అనుకోను. ఓకే. అంటే అదే కవిత్వాలు చదివేవాళ్ళు అంటే నా కవిత్వాలు చదివే వాళ్ళు ఏడవకూడదు అంటే వాళ్ళకి వాళ్ళ ప్రేమలో సాడ్నెస్ రాసామనుకోండి, అలా వాళ్ళ పాస్ట్ గుర్తొస్తుంది కదా. అంటే ఎవరికైనా ఉంటే లవ్ సిక్ తేజ లాంటి వాళ్ళకి, రానా గారు లాంటి వాళ్ళకి అలా రాకూడదు అని చెప్పి సాడ్నెస్ మెన్షన్ చేయలేదు, కానీ నేను రాశాను. అదొక్కటే నాకు తెలిసి నా బుక్ మొత్తంలో ఉన్నది. మిగతావన్నీ నార్మల్ గా హ్యాపీగానే ఉంది. ఓకే. ఒక రీడర్స్ మీ బుక్ చదివి రివ్యూ ఇస్తున్నప్పుడు సేమ్ నా కథలాగా ఉంది, అంటే నాకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, సేమ్ నాకు కూడా మీరు చెప్పినట్టే ఫీలింగ్స్ జరిగినవి అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఎలా ఫీల్ అవుతాను అని అంటే, ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎందుకు హ్యాపీగా అంటే నా బుక్ చదివినందుకు. ఆ తర్వాత అంటే ఇన్సిడెంట్స్ ఉన్నాయి అని అంటే, ఇప్పుడు కామన్ గా చెప్పాలంటే నా బుక్ లో ఉన్న ఒక్క కవిత్వం అయినా ప్రతి ఒక్కరి లైఫ్ లో సింక్ అయ్యే ఉంటది. అవును. అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక్కటైనా సింక్ అవ్వకుండా ఉండిద్ది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను మెయిన్ రాయడానికి రీజన్ ఏంటంటే ఇది అందరి లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్సే. దాన్ని కొంచెం అందంగా వర్ణిస్తే ఎలా ఉంటుందా అనే ఉద్దేశంతో రాసింది కాబట్టి ఓకే. కామెంట్స్ అన్నారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ నీ లైఫ్ ఈ 20 years ఉన్న నీ లైఫ్ ని నాకు ఒక 20 కవి ఎంతో కొంత నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పాను. అదే నీ సమ్ ఆఫ్ ఏజ్ ని ఒక కవిత్వంగా రాయాలి, ఒక బుక్ గా రాయాలి అనుకుంటే కవితల పుస్తకంలా నువ్వు దానికి ఏం నేమ్ పెట్టుకుంటావు? మామూలుగా ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు, మీరేనా? నేనే. ఓకే, అంటే నేను ఇది అనుకున్నాను చిన్నప్పటి నుంచి. నా లైఫే కానీ ఒక మనిషి లైఫ్, ఒక మగవాడిది అంటే నేను ఇందులో ఆడవాళ్ళ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఓకే. అబ్బాయిని. మళ్ళీ ఆడవాళ్ళ గురించి ఏం రాసిన మళ్ళీ దానిలో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ అంటే కొంతమంది కరెక్ట్ అనిపిస్తుంది. అబ్బాయిలు అనుకోండి ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు దీన్ని అమ్మాయి అయినా కానీ యాక్సెప్ట్ చేయాలి. అమ్మాయిలు మాత్రం యాక్సెప్ట్ చేసి కొంతమందికి అది సింక్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ నా మీద గొడవకు వచ్చేస్తారు. మళ్ళీ ఓకే. అమ్మాయిలు ఏమైనా అసలే అయితే. బట్ అంటే ఇలా అబ్బాయిల లైఫ్ గురించి మెయిన్లీ నాది బేస్ చేసుకుని నేను రాద్దాం అనుకున్నాను. అంటే స్టార్టింగ్ నుంచి దగ్గర నుంచి ఎండ్ వరకు. బట్ నాకు అది మరి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు, అంటే అంత పెద్దగా రాసేంత. బట్ ఐ విల్ ట్రై. దానికి ఏం పేరు పెడతాను అని అంటే నరకం. నరకం. నేను నరకం. ఎన్నవాడు కరెక్టేనా? నరకం అంటే ఓకే. ఓకే. అంటే అంతే కదా. ఇప్పుడు మనుషులు పుట్టారంటే నార్మల్ గా మన శాస్త్రాల ప్రకారం అయినా కానీ ఏదైనా బాకీ ఉంటేనో లేకపోతే వాళ్ళు అనుభవించాల్సిన ఏదైనా ఉంటే పుడతారని. అండ్ ఇంకొకటి, పుట్టిన వాళ్ళు ఎంతమంది సుఖపడ్డారని నేను అడుగుతాను అందరినీ. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో కష్టం లేకుండా వాళ్ళు, అంటే ఇదే పెద్ద కష్టం ఇది చిన్న కష్టం అని నేను అనుకోను. వచ్చిన వ్యక్తికి ఏదైనా అది అయితే కష్టం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో కష్టం అంటే ఏంటి అంటే నరకంలో ఏముంటుంది, కష్టమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు నరకాన్ని చూసే ఉంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక 10 years తర్వాత కూడా మీ విస్మయం బుక్ చదివినప్పుడు రీడర్స్ ఎలా ఫీల్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఓకే, నా బుక్ 10 years తర్వాత కూడా చదువుతానే అంటే అప్పుడు కూడా చదువుతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాలు చాలా బిజీగా ఉన్నారు. అసలు నా బుక్ చదవడమే ఒక గగనం. అది బుక్ చదవడమే గగనం. మీలాంటి వాళ్ళు తగలడం తప్ప అసలు నేను ఇలా మీతో పరిచయం అవడం తప్ప అంతకుముందు నేను బుక్స్ చదివాలని పెద్దగా చూడలేదు. కానీ 10 years తర్వాత కూడా ఒకళ్ళు నా బుక్ చదువుతున్నారు అని అంటే నేను ఒకటే అనుకుంటాను, వాళ్ళు అప్పుడు కూడా చాలా కొత్తగా ఫీల్ అవ్వాలి. దాన్ని చూసి ఒక చిన్న చిరునవ్వు రావాలి వాళ్ళ పెదాల మీద. ఓకే. ఇప్పుడు మీరు ఒక బుక్ ని, ఒక మీలో ఉన్న ఫీలింగ్స్ అనేది బుక్ గా చేంజ్ చేశారు కదా, రాశారు కదా, ఆ బుక్ కంప్లీట్ అయ్యాక నీకు ఎలా అనిపించింది? అమ్మాయ, ఈ రోజు నేను ఈ బుక్ ని రాసి పబ్లిష్ చేశాను, నేను ఇంకా ఫ్రీ అయిపోయాను అనుకున్నారా, లేదు నా మీద ఇంకా పెద్ద బాధ్యత ఉంది అని అనుకున్నారా? ఆ రెండు అనుకోలేదు నేను. ఓకే. అంటే ఫ్రీ అయిపోయా అని అనుకోలేదు. ఎందుకు ఫ్రీ అవుతా నేను? ఇంకో బుక్ ఈ బుక్ అయిపోయిందంటే ఇంకో బుక్ ఎప్పుడు రాద్దామా అని వెయిట్ చేస్తా ఉంటా నేను. ఓకే. అంటే అలా అనుకున్నాను అప్పుడు. బట్ అనిపించింది ఏంటి అని అంటే, బుక్ పబ్లిష్ అయిన తర్వాత
ఓకే, రైటర్స్ అన్న ఒక లిస్ట్ లోకి, అందులో మరుముఖ్యంగా తెలుగులో ఒక రచయిత అన్న ఆ ఒక జాబితాలోకి నా పేరు ఎక్కింది. ఆఫ్ హ్యాపీనెస్. అంటే ఓకే. తెలుగు మర్చిపోకుండా దాన్ని గౌరవించే విధానం, దాన్ని గౌరవిస్తూ ఒక వ్యక్తి, అది కూడా నేను ఒకనున్నాను అని నాకు అనిపించింది. ఓకే. ఈ నా సైడ్ నుంచి ఈ క్వశ్చన్స్ ఒక 10 మినిట్స్ చూద్దాం. ఎవరన్నా వాళ్ళకున్న క్వశ్చన్స్ అడుగుతారేమో చూద్దాం. ఆ, భావన గారు. ఇక్కడి నుంచి పాపం లౌషిక్ ఇమాజినరీ వాళ్ళు సత్య గారు ఇప్పుడు ఒక ప్రేమ కవిత వదలాలని కోరుకుంటున్నా. ఓకే. ఏమన్నా బుక్ చదవానండి ఒకసారి, ఒకటి కాదు కావాల్సింది కనిపిస్తే. బట్ ఎలా అంటే నా అదే ఫస్ట్ డే చెప్తాను, అంతకు మించి ఏం చెప్పలేను. నెక్స్ట్ సత్యారి మీ అంత ఘోరం కాదులేండి లౌషిక్ వామో. ఓకే, ఇవన్నీ చాలా పర్సనల్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి. ఏదో చెప్పాను కదా, వాళ్ళిద్దరు పెట్టేసుకుంటున్నారు పాపం కింద. ఏ- ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామని అనుకున్నాను. ఓకే ఓకే. మీరు ఎన్ని బుక్స్ చదవంటారు ఇప్పుడు? 125+. అన్ని బుక్స్ అసలు మీకు అంటే బుక్ చదవాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే బుక్ చదవాలని మీకు ఇన్స్పిరేషన్ ఎవరు చదవడానికి? బుక్ చదవడానికి పర్సన్ అనే లేరు. నాకున్న ఒక ఎలా చెప్పాలి, ఒక బ్రేకప్ హట్స్ టైప్, దాని నుంచి బయటికి రావాలన్న టైంలో ఓకే. అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ చదివాను. సో అది చదివాక ఓకే బుక్స్ అంటే ఇంత బాగుంటాయి అన్న తర్వాత నుంచి ఇంకా ఒక 1 month కి ఒక 12-15 బుక్స్ ఆర్డర్ చేసుకుని చదివిన రోజులు ఉన్నాయి. ఓ, అలా అలా ఇన్స్పిరేషన్. ఓకే ఓకే. అంటే మీరు బుక్ చదివేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా చిరాకు వచ్చి ఆపేయాలి, ఎందుకే ఇంత లాగ్ అంటే అలా అనిపించిందా? అలా ఏం అనిపించలే కానీ ఏదన్నా క్యారెక్టర్ ని చంపేసినప్పుడు మాత్రం చాలా తిట్టుకున్నాను పాపం రైటర్స్ అందరినీ. పాపం వాళ్ళు నన్ను కలిస్తే మాత్రం అదే అంటారేమో, తిట్టుకుంటారేమో. ఓకే. ఆ, మీరు మాక్సిమం అంటే ఒక 100 పేజ్ బుక్ అయితే ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? లిటరల్లీ చెప్పాలంటే నా లాస్ట్ చదివిన బుక్ 286 ఆర్ సంథింగ్ 250+ ఉన్న పేజెస్. సో ఆ బుక్ నేను ఓన్లీ హాఫ్ డేలో కూర్చొని చదివాను. చాలా పేషెన్స్ కావాలి. ఆ ఆ బుక్ చదివి ఎన్ని అవర్స్ ఏడ్చానంటే ఒక 3-4 అవర్స్ ఏడ్చాను స్టోరీ కోసం. ఏం బుక్ అది? అది చెప్తే ఇంగ్లీష్ అది. మీరు తెలుగు చదవకుండా ఇంగ్లీష్ చదివారా అని అంటారేమో మళ్ళీ. మీరు పెట్టే పోస్టులు ఇంగ్లీష్ బుక్స్ కూడా కొన్ని కనిపిస్తుంటాయి కదా. యా, మాక్సిమం 2 కవర్ చేస్తూ ఉంటాను. యువర్ డ్రీమ్స్ ఆర్ మైండ్ నౌ అన్న బుక్ ఒకటి, రీసెంట్ గా విల్ యూ వెయిట్ ఫర్ మీ అన్న బుక్ ఒకటి చదివాను. అసలు ఆ స్టోరీ, ఈ 2 బుక్స్ నాకు ఇప్పుడు చాలా ఫేవరెట్ అయిపోయాయి. ఓకే ఓకే. మీరు తెలుగుని సపోర్ట్ చేస్తారా, ఇంగ్లీష్ ని సపోర్ట్ చేస్తారా? అంటే తెలుగు బుక్స్ ని ప్రిఫర్ చేస్తారా, ఇంగ్లీష్ బుక్ ని ప్రిఫర్ చేస్తారా? వీటిలో ఒకటి అడిగితే. సావిత్రి గారి సినిమా ఒకటి ఉంటుంది కదా, కీర్తి సురేష్ గారు తీశారు. మీరు తెలుగు బుక్ ని సపోర్ట్ చేస్తారా, ఇంగ్లీష్ బుక్ ని సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మీకు ఒక్కనే ఉందనుకోండి. ఒక్కనే అంటే ఓకే, ఆబ్వియస్లీ తెలుగే చేస్తాను. బికాస్ మనం ఉండేదే తెలుగులో కదా, మనం ఓకే తెలుగుని ఫస్ట్ ప్రిఫర్ చేశాక నెక్స్ట్ అంటే అప్పుడు ఇంగ్లీష్కి వెళ్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని బుక్స్ చదివారు, ఆ, ఆ, తెలుగులో ఆర్ ఇంగ్లీష్ లో, ఎవరికైనా మిమ్మల్ని ఒక బుక్ అడిగితే ఏ బుక్ సజెస్ట్ చేస్తారు? నన్ను తెలుగులో అడిగితే మాత్రం తెలుగు ఇంగ్లీష్ రెండా? ఆ, తెలుగులో కూడా చెప్పండి. లో కూడా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. 226 అని మహమ్మద్ గౌస్ గారు రాసిన బుక్ ఒకటి ఉంటుంది. నాకు నేను లాస్ట్ ఇయర్ చదివినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు బుక్. అంటే ఆ జర్నీ చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని బాగుంటాయి. నేను రీసెంట్ గా చదివింది లవ్ స్టోరీ అయితే తెలుగులో లౌషిక్. తనే నా ప్రేమకు చిరునామా బుక్ చదువుతున్నప్పుడు
ఎలా కనెక్ట్ అయ్యానంటే ఓకే ఇది నా స్టోరీ లాగానే ఉంది కదా అన్నట్టు నేను కనెక్ట్ అయ్యి చెప్పాలంటే లవ్ బుక్ కూడా నేను చాలా ఏడ్చాను. ఓ, ఏంటి ఇంత ఎక్కడ ఏంటి వీళ్ళిద్దరు ఇలా కలవకుండా ఇలానే ఎక్స్ప్రెస్ చేసుకున్నారు అని. కానీ లవ్ తెలియదు నేను ఏడ్చానన్న విషయం చెప్పలేదు. లౌషిక్ గారి లౌషిక్ ఇప్పుడే గారు తెలుసు. పెద్ద ఊహించుకుని ఏం కాదు. ఇంగ్లీష్ లో సజెస్ట్ చేయాలంటే నేను యువర్ డ్రీమ్స్ ఆర్ మైండ్ నౌ కన్నా ఇప్పుడు విల్ యూ వెయిట్ ఫర్ మీ అన్న బుక్ ని బాగా సజెస్ట్ చేస్తాను. ఆ స్టోరీ చాలా చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇంగ్లీష్ చాలా సింపుల్ గా ఉంటుంది, అర్థం చేసుకున్న లాగానే ఉంటుంది. చదవాలి అనుకున్న వాళ్ళు చదవచ్చు. ఓకే. ఇందాక ఇక్కడ తేజోరామ్ గారు అంట ఏదో అడిగారు. అవునా? అయ్యో నేను చూడలేదు. ఆ, ఓకే, ముందు బేసికలీ సాహిత్యం ఎలా? ఓకే. నాకే తెలియదు సాహిత్యం ఎలా నేర్చుకోవాలి అని అంటే, కానీ అంటే సాహిత్యం ఎలా నేర్చుకోవాలంటే సంగీతం నేర్చుకుంటే సాహిత్యం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కానీ అది రాయడం ఎలా నేర్చుకోవాలి అని కనుక మీరు అడిగితే ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలి, తెలుగులో పదాలు తెలియాలి. మామూలు పదాల కన్నా సాహిత్యంలో ఒక మంచి సాహిత్యం అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఆ, అంటే నేను అందరం తిట్టను, అంటే ఎవరిని కించపరచట్లేదు, కానీ నార్మల్ గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు మామూలు పదాలతో ఆ, ఇష్టం వచ్చినట్టు రాస్తారు కదా, అంటే అదేదో బీచ్ లో వదిలేసి ఎవరు కావాలి అదేదో ఉంటది కదా. దీన్ని ఈ పాట నేను ఎగతాళి చేస్తే మా అక్క వాళ్ళు కూడా నా మీద పరుస్తూ ఉంటారు. అదే ఆ, అదేదో అమ్మాయిలు శ్రీరాములు అంటాడు మాకొద్దు ఇలాంటోడు కావాలి అని ఏదో సాంగ్ ఉంది కదా, ఓకే. వి లవ్ బ్యాడ్ బాయ్స్. అలాంటి పాటలు రాయాలి లేదు, అలాంటి అలాంటి రాయాలనుకుంటే నార్మల్ తెలుగు చాలు, మామూలు తెలుగు పదాలు తీసుకుంటే. అలా కాదు, నేను డెప్త్ మీనింగ్ తో ఒక భావంతో రాయాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా వికృత పదాలు తెలియాలి. వికృత పదాలు అంటే ఏంటంటే గిరిజన భాషలో వికృత పదాలు అంటే అంటే గిరిజనులు వాడేవి లేదా గ్రాంధిక భాషలో అవి తెలుగు అదే అవి నేర్చుకుంటే సాహిత్యం మీద అంటే సాహిత్యంలో ఉండే పదాలు మంచి భావంతో రాసే సాహిత్యంలో ఉండే పదాలు అలాంటి పదాలు. అండ్ అలానే కొన్ని పాటలు వినాలి. అంటే ఎలాంటి పాటలు అంటే చాలా మంచి మీనింగ్ ఉన్న పాటలు, పాత పాటలు. ఇప్పుడు పాటల్లో నాకు తెలిసి అంత మీనింగ్ ఉన్నాయి నేను చూడాల. మొన్న చూశాను అదే కోరునే గెలుచు పాదివిపతి, ఆ సాంగ్ ఓకే. లో చూశాను నేను ఒక మంచి మీనింగ్. అలా ఒక డెప్త్ మీనింగ్ అండ్ కొంచెం సాంస్క్రిట్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే సాంస్క్రిట్ లోనే ఒక మంచి కవిత్వ ప్రాసన్నలు ఉండేది, ఎందుకంటే ఫస్ట్ కవిత్వం పుట్టింది కూడా సాంస్క్రిట్ లోనే కాబట్టి. సో మీరు అంటే ఫార్మేషన్ అన్నది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అక్క. లౌషిక్ నేను సీక్రెట్ బయట పెట్టేశాను. లౌషిక్ అన్న యూ లౌషిక్ కామెంట్ చేస్తే చదువుతున్నాను. ఓకే ఓకే. పూజిత అక్క బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నా బుక్ నేను ఇది కూడా అడుగుదాం అనుకున్నా, మీరు బుక్ రాస్తే ఎలాంటి బుక్ రాయాలనుకుంటున్నారు? ఒకవేళ రాస్తున్నారా, రాసారా? రాశారా అంటే నా లైఫ్ జర్నీ మీదే రాయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ అయ్యింది, బట్ అది నాకు ఎవరికన్నా చూపించాలంటే ఎందుకు అన్న దానిలో డైలమాలో ఉండిపోయి నా దగ్గరే ఉంచుకుని నేనే రోజు చదువుతూ ఉంటాను పడుకునే ముందు. ఓకే నేను రాశాను అన్న ఫీల్ అవుతూ. మీరే చదువుతా ఉంటే మీకేం వస్తుంది బాధ తప్ప, మీకు కూడా అనుభవాలు తెలుస్తాయి. ఏమో తెలియదు అది. లో వాళ్ళు నేర్చుకుంటారు కదా. జస్ట్ చాలా చిన్న చిన్న స్టోరీ టైప్ అంతే. అందుకే ఎవరికి చూపించకుండా ఓన్లీ నేనే చదువుకుని నేనే ప్రౌడ్ గా ఫీల్ అయిపోయి నేనే ఏడ్ చేసుకుని నేనే అలా ఫీల్ అవుతూ ఉంటాను. చిన్న స్టోరీ ఏంటి, పెద్ద స్టోరీ ఏంటి, చిన్న బుక్ ఏంటి, పెద్ద బుక్ ఏంటి? నా బుక్ జస్ట్ 48 pages. నేను ఫస్ట్ అనుకున్నా అసలు దీని బుక్కే అంటారా. ఓకే, అలా ఏం కాదు. బట్ నేను ఎవరినన్నా అప్రోచ్ అవుదాం ఇది నేను రాశాను అన్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ నీ స్టోరీ లాగానే నాది అవుతుందన్న అనే ముందే ఫ్యూచర్ నాది ఓవర్ థింకింగ్ ఎక్కువ. సో అందుకే నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా ఓకే నేను రాసుకున్నాను అన్న నా ల్యాప్టాప్ లో చేసుకుంటూ ఉంటాను. ఓకే, మీ బుక్ త్వరలో పబ్లిష్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. యా షూర్. మమ్మల్ని approach షూర్ గా నందిని, నేను నీ ఎగ్జామ్స్ అవ్వగానే నేను నీకు సెండ్ చేస్తాను. నేను అడుగుదాం అనుకున్నా, కాకపోతే నేను అడిగానంటే లౌషిక్ గారు నా మీద గొడవకు వస్తారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి. చదవాలి కదా. పర్లేదు పర్లేదు. పేరు పూజితానా? ఓకే. యా. మా అక్క పేరు పూజ, మా పెద్ద అక్క పేరు పూజిత. అందరూ ఇలానే ఉన్నారు.
ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ వస్తాయేమో చూద్దాం. నేను జస్ట్ దాన్ని ఏడవలేదు పాపం ఇవాళ. నేను అదే చూస్తున్నాను. వచ్చుంటే ఈ పాటకు ఒక 4-5 క్వశ్చన్స్ టప్ప 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 అడిగేసేవాడు అని. వరుసగా 4 క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోయాడు. పాపం బిజీ ఉండుంటాడు తను. ఎగ్జామ్ జరుగుతుంది. లౌషిక్ ఏమో అడగాలి అనుకున్న క్వశ్చన్స్ అన్ని టైప్ చేసి నాకు పెట్టేశాడు. సో అందుకే ఏం అడగట్లేదు. రావట్లేదు. నేను ఎందుకు గొడవకి వస్తాను కట్ట అయిపోయాక ఇవాళ లాస్ట్ ఎగ్జామ్. ఏంటి ఇవాళ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్? ఓకే. ఓకే అన్నయ్య గారికి ఫ్రీ. మీ బుక్ లో టైమింగ్స్ ఎందుకు మెన్షన్ చేశారు అని చెప్పి అడుగుతున్నారు. ఇది నన్ను ఎవరు అడిగారు కూడా? ఓకే, డాక్టర్ సమరం గారు అడిగారు. అంటే గోరా గారు వాళ్ళ అబ్బాయి. గోరా అంటే ఆయన సోషల్ రిఫార్మర్ లాగా. ఓకే. అయితే అంటే ఎందుకు టైం మెన్షన్ చేశాను? జనరల్లీ కవిత్వ బుక్స్ లో డే టైం మెన్షన్ చేస్తారు. నేను గుర్తు పెట్టుకోవడం కోసం మెన్షన్ చేశాను. అంటే రాసుకున్నాను అప్పుడు టైం, ఈ టైంలో రాశాను. నాకు ఏదన్నా గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోవాలని అనుకుంటాను. అంటే జనరల్ నాకు మైండ్ లో అంత గుర్తుండదు. అందుకని డేట్ అండ్ టైం అప్పుడు అంటే ఈ టైంలో రాసా నేను అని టైం నోట్ చేసుకునేవాడిని. అలానే నాకు నేను రాసిన మొత్తం అంటే పైనుంచి కవిత్వం ఒకటి రాశానంటే పైనుంచి కింద వరకు మొత్తం బుక్ లో ఉండాలి అని అనిపించేది. అంటే అదొక టైప్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్. అంటే మొత్తం ఉండాలి బుక్ లో అని అనిపించేది. అంటే టైం తీసేద్దాం అనుకున్నా. బట్ ఎందుకు ఆ టైం అలా నేను ఒక బుక్ లో రాసుకుంటాను కదా, అది మొత్తం కవిత్వం అంతా బుక్ లో ప్రింట్ అయ్యి ఉంది. నా టైం ప్రింట్ అవ్వకుండా ఉంటే పాపం అది నేనేం పాపం చేశాను, అవి దీనంగా చూస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టేశాను. ఓకే. కౌశిక్ గారు మళ్ళీ చెప్పండి అని అడిగారు. ఏం లేదన్నా, నీ బుక్ చదవకుండా నేను అక్క రాసిన బుక్ చదివితే నువ్వు నా మీద గొడవకు వస్తున్నా. ఓకే, ఇంకేమన్నా అడుగుతారేమో చూద్దాం. లేదు అంటే కాల్ ఎండ్ చేద్దాం. ఓకే, భావన సంక్రాణ గారు సైలెంట్ అయిపోయారు. రామ్ గారు కాల్ చేసినట్టు షూర్. గొడవకు వస్తా అంటున్నాడు. ఆఫ్టర్ ఇంటర్ బీటెక్ లేకపోతే ఏమన్నా స్టడీస్? బీటెక్ జనరల్ మామూలు బాయిలర్ కూడా. ఓకే. బట్ అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి కాబట్టి ప్రేమ కవిత చెప్తారా? ప్రేమ కవిత చెప్తారా? భావన శంకరన్న గారు పాప ఫీల్ అవుతున్నారు. నా బుక్ లో అదే చెప్తాను. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను ఏదైనా రాయాలంటే నచ్చదు. అందుకని టైం తీసుకుని మళ్ళీ ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్. మృదు మధురమైన నీ చేతులు నన్ను చేరినప్పుడు నా ఎద నీ పొత్తిళ్లలో కవిగిలిపోరిన నాడు నా గుండెలో పుట్టిన ఓ స్వరం నీపై ప్రేమలా మారిన ఆ క్షణం. భావన గారు మళ్ళీ కొత్తది కావాలని అడుగుతున్నారండి. కొత్తది కావాలంటే కొన్ని రోజులు ఆగండి, రాస్తాను. శంకరన్న గారి కోరిక మేరకు. ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఇప్పుడు నార్మల్ గా చెప్పాలంటే ఏదో ఒకటి వచ్చేస్తుంది, కానీ ఒక ఫీల్ ఉండాలి కదా. నేను కూడా ఫీల్ అయ్యి రాయకుండా దాన్ని పెట్టి చెప్తే నాకు నచ్చదు. అందుకని చెప్పట్లేదు. నన్ను సైలెంట్ గా ఉంటాను. టైం ఇస్తాను బాగా కాదు. ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ చిరాకు పడతారు. 6 వరకు ఉండాల్సిందే 6:27 వరకు చేశారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, అయితే ఇంకేమి వస్తాయో రావు చూద్దాం. ఒక 1 minute. వీళ్ళిద్దరే వస్తే ఏం చేసేద్దాం? వీళ్ళిద్దరు ఎప్పుడో కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఏం చేస్తా, అలా సాగుతుందంట. ఓకే సత్య, ఫ్యూచర్ కి ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ బుక్ కూడా ఆల్ ద బెస్ట్. నీ నెక్స్ట్ బుక్ కూడా నేనే చదివి నేనే మళ్ళీ నీతో పోడ్కాస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ బుక్ గురించి కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడు లాగా ఒక 10 మంది పోడ్కాస్ట్ కోసం డేట్స్ అడుగుతుంటే ఫస్ట్ డేట్ మీకే ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిజీ అయిపోయి ఏదో ఒక రోజు తప్పకుండా అంత బిజీ అవ్వాలని చెప్పి ఫ్యూచర్ లో కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను. కోరుకున్నది జరిగితే బాగుంది. అన్ని జరుగుతాయి.
చూస్తున్నా అని అబ్బాయి మీరు ఓకే. నన్ను అడగాలనుకుంటే అడగండి, ఏం చేస్తారు. నీ పొందురా. ఓకే. అయితే ఏం చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు లైవ్ వచ్చి నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. శుభదినం. బాయ్ బాయ్.